ధర్పల్లి, భీమ్గల్ మండలాల పరిధిలో 2 చిరుత పులులు వేటగాళ్ల చేతుల్లో మృతి చెందిన విషయానికి తెలిసిందే. మృతి చెందిన చిరుతపులుల కళేబరాలు, చర్మం దంతాలు బయల్పడ్డ విషయానికి హాట్ టాపిక్ గా మారిన విషయానికి తెలిసిందే. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టగా చిరుత పులులను పట్టుకోవడంలో వేటగాళ్లు చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ఒక్కొక్కటిగా బయల్పడడంతో అటవీశాఖ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ధర్పల్లి, భీమ్గల్ మండలాల పరిధిలో 2 చిరుత పులుల మృతి విషయంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేపట్టారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చేపట్టి పలువురు ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ముగ్గురిని విచారణ చేపట్టినట్టు సమాచారం. విచారణలో భాగంగా వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన వలలో ఓ చిరుత పులితో పాటు అడవి పంది కూడా చిక్కుకున్నట్లు తెలిసింది. వలలో చిక్కుకున్న చిరుతను వేటగాళ్లు దారుణంగా చంపి, దాని గోళ్లు, దంతాలు, చర్మాన్ని ఒలిచేశారు. అనంతరం కళేబరాన్ని ధర్పల్లి మండల కేంద్ర సమీపంలోని తమ్మలోడి బాగు వద్ద ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేశారు. ఒలిచేసిన పులి చర్మాన్ని అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాడుబడిన బావిలో దాచిపెట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. కాగా, వలలో చిక్కిన అడవి పంది మాంసాన్ని వారు విక్రయించుకున్నట్లు సమాచారం. చిరుతను చంపి విక్రయాలకు పాల్పడిన నిందితులను ధర్పల్లికి చెందిన సాంబయ్య, తిరుపతి, సైదులుగా అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారులు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా ఉచ్చులు వేసి వన్యమృగాలను వేటాడుతున్నారు. కొందరు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మహేష్ భట్ అటవీ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. కళేబరాలు లభ్యమైన బావుల చుట్టూ రక్షణ రిబ్బన్లు కట్టి గుర్తులు ఏర్పాటు చేశారు. నిందితుల నుంచి పులి గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు అది జరకంగా వెల్లడిస్తారని సమాచారం. అయితే ఈ వేటగాళ్లు గతంలో ఇలాంటి ఘటనలు చేసి ఉంటారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.